పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సింగరాయకొండ మండల స్థాయి కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సభ్యులు కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూరపు సురేష్ కార్యకర్తలకు గ్రామస్థాయి నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే కాలంలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని, ఎవరూ అధైర్యపడొద్దని ఆయన గట్టిగా భరోసా ఇచ్చారు. ప్రతి గ్రామంలో పటిష్టమైన గ్రామ కమిటీలు, గ్రామాధ్యక్షుల నియామకం ద్వారా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, తన వంతుగా అన్ని విధాలా కృషి చేస్తానని హాజరైన వారందరికీ నమ్మకాన్ని కలిగించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, ముస్లిం మైనార్టీ నాయకులు మరియు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కొంతమంది దాతల ద్వారా వస్తుంది కాబట్టి మన మీద భారం లేదు. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, పార్టీని పటిష్టం చేయడం. పార్టీని పటిష్టం చేయాలంటే ఇక్కడ సూచనలే మండల గ్రామ స్థాయిలో కూడా మనం చక్కగా అందరికీ అవగాహన చేసి పార్టీని పటిష్టం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మనం ఈ పార్టీని ఎందుకు పటిష్టం చేయాలంటే పార్టీకి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. పార్టీ ముందుకెళ్ళాలంటే ఏ లక్ష్యంతో వెళ్ళాలి? రాబోయేది ముఖ్యమంత్రి కావాలి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిగా, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి మనము ఎదుగుతూ వెళ్ళాలి. కాబట్టి ఇదే పార్టీ సంస్థాగత సమావేశం అంటే. అయితే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు సమావేశాల్లో మాట్లాడి ఇల్లంటే వెళ్తూ ఉంటారో అది కాదు. ఈ సమావేశం ఏంటంటే క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఏం జరుగుతుంది, గ్రామాల్లో మనం ఎందుకు వెనుకబడి ఉన్నామో దాన్ని చక్కదిద్దుకోవాలంటే మనం ఏం చేయాలి, దాని మీదే సూచనలు సలహాలు ఇవ్వాలనేది దీని యొక్క ఉద్దేశం. అయితే మా గ్రామం నుంచి నేను చెప్తున్నాను, మేము నష్టపోయిన సన్నివేశం గురించి. ఎందుకంటే ఇటువంటి సమావేశాలనే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. కాబట్టి పాకల గ్రామ సర్పంచ్ రోసి గారు చనిపోయిన తర్వాత ఉప ఎన్నికలు జరిగినాయి. ఉప ఎన్నికల్లో మన అభ్యర్థిని మనమే ఓడించుకున్నాం. ఎందుకంటే అక్కడ వరకుటి అశోకరావు గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఒక ఈగో అదైతే ఎవరికి మాకు అనుమానం లేదు, కరెక్ట్గా పనిచేశారు. బయట నుంచి వచ్చిన నాయకులు కొంతమంది వారు రాజకీయ స్వార్థం కోసం ఆయన మీద అబండాలు వేయాలి, ఆయన ఓడించాలని కూడా, ఇది వరకుటి అశోకరావు గారికి పరువు ప్రతిష్టలు దెబ్బతినాలని కూడా మా గ్రామంలో సర్పంచ్ని ఓడించడం జరిగింది. నష్టపరిచినప్పుడు ఇలాంటి సమావేశాలకు కూడా అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మార్చుకుంటారని ఈ యొక్క ఉద్దేశం అనమాట. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గౌరవనీయులైన మన కొండేపి నియోజకవర్గం ఇన్ఛార్జి గారు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు మా నాయకులు సురేష్ గారికి, అలాగనే అశోక్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు, మన మండల పార్టీ అధ్యక్షులు మసల వెంకటరావు గారికి, అలాగనే మరి మన మండలం పరిశీలకులు వెంకటేశ్వర రెడ్డి గారికి, ఆయా పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగనే సభకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనము ఈ పార్టీ సంస్థగా ఎలా ఉన్నాం, అధికారంలో లేనప్పుడు ఎలా ఉంది, మంత్రివర్గంలో ఉండి మంత్రులుగా ప్రజలకు సేవ చేసినటువంటి మాజీ మంత్రులను నిప్పుతో, వీటన్నిటికీ కారణం ఏమిటంటే మనము అధికారాన్ని కోల్పోవటం. కాబట్టి గెలిపించుకొని తీరాలి అనేటువంటిది చాలా అవసరం. ఇప్పటికే ఎంతోమంది మరి నష్టపోయారు. సంక్రాంతి చెప్పాడు, ఆ వార్త నేను చదివాను. ఎలాగుంది ఈ 3 పార్టీల కూటమి పాలనకి కమ్మగా ఉన్నది. దాంట్లో చాలా బాగుంది, కమ్మగా ఉన్నాను. ఎందుకంటే కమ్మగానే ఉంది. అదే విధమైనటువంటి దోపిడీలు మరి చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మన పార్టీని
అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ యొక్క మూడు మరి పార్టీలు కలిసి ఒక వ్యక్తిని ఓడించడానికి ఎన్ని కుట్రలు చేశారు. 2 నెలల్లో 3 లక్షల కోట్ల పైన అప్పులు చేస్తే ఏమైనాయి డబ్బులు? ఇప్పటికీ జగన్